కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తారీఖున ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి తొలేలు పండుగ జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి వందలాది బిందెలతో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ఆయన సతీమణి కళావతి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పద్మావతి, కళావతి బిందుని తలపై పెట్టుకుని అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత మహిమగల అమ్మవారిగా పేరుగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ఆలయ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పేలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఉనికంటేనే ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ తల్లి గుడి. విశాఖపట్నాన్ని ఎప్పుడు నిత్యం కాపాడే అమ్మవార్లు. ఇటు ఎల్లమ్మ తడి, అటేపు కనకమహాలక్ష్మి అమ్మవారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా మరి కెప్టెన్ రామారావు జంక్షన్లో గల ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి పండుగలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మరి కానుకల వితరణ జరుగుతోంది. చీరల పంపిణీ కార్యక్రమం ఒక దగ్గర జరుగుతుంది. ఇంక ఇతరత్ర చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు భక్తులందరూ కూడా అమ్మవారికి ఈరోజు ఉదక స్నానం చేయడం కోసమని అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఈ పండగ 25 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిత్యం మేము కూడా ఎప్పుడు ఇందులో భాగస్వాములు అవ్వడం మాకు కూడా చాలా సంతోషం, మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. అందరి తరపున అమ్మవారికి వేల నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రత్యేకించి రేణుకా ఎల్లమ్మ తల్లివారి జాతర ప్రత్యేకం ఏంటంటే 25వ మహోత్సవం, 25వ సంవత్సరం, 25వ సంవత్సరానికి 25వ వార్షికోత్సవం ఇది. సో గ్రామ ప్రజలు అలాగే ట్రస్ట్ కమిటీ సభ్యులు అందరికీ నా నమస్సమాజం. ఎల్లమ్మవారి పండగ 25వ వార్షిక మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. మరి మొదటి రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అలాగే ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్. మరి ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం ఇంకా ఈ ఉత్సవాలు పెరుగుతూనే ఉన్నాయి. చేసే విధానం అనేది పెరుగుతూనే ఉంది. మరి అమ్మవారి కృప కమిటీ సభ్యుల మీద అలాగే ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఎల్లమ్మ కమిటీ ఆలయ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఎంతో డెడికేటెడ్గా పనిచేయడం వల్లే ఈరోజు ఈ గ్రామానికి మరి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా అమ్మవారి కృప కలిగింది. ఇంత ఘనంగా చేయగలుగుతున్నారంటే అది అమ్మవారు చేయించుకుంటున్నారు. అందరిలో ఎటువంటి నిస్వార్థమైన సేవ చేయడం వలన ట్రస్టీ సభ్యులందరూ కూడా ప్రతిరోజు ఈ గుడి అభివృద్ధి చెందుతుంది. మరి ఎప్పుడు కూడా ఈ అమ్మవారి కృపా కటాక్షం ప్రజలందరి మీద, ట్రస్టీ మీద, అలాగే ప్రతి సంవత్సరం ఎంతో అండగా ఉండి మా డాక్టర్ అన్న మరి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఈ గుడికి ఉంటాయి. మరి చీరలు పంచడం కానీ, లైటింగ్ కానీ చాలా ఎక్కువగా ఆయన డొనేషన్ చేసి ఈ అమ్మవారు చేస్తున్నారు ప్రతి ఏడాది. ఇంకా ఇలాగే ఆయన ఇంకా హ్యాపీగా ఉండాలి. ఇలాగే మాకు ఇంకా మా వార్డులో ఈ అమ్మవారికి ఇలాగే సహాయం చేస్తూ ఉండాలని, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మేడం గారు, డాక్టర్ గారు, అమ్మవారి కృప వాళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ సంవత్సరం ఆభరణాల ఊరేగింపు మొదటిసారిగా 5వ తారీఖున పెట్టాం. 6వ తారీఖుని అమ్మవారు తొలేలు జాతర జరిగింది. 7వ తారీఖుని మరి ఈరోజు పండుగ జరుపుకుంటుంది. మరి జలాభిషేకానికి సమూరు 500 మహిళలతో వచ్చి దానికి మాకు డాక్టర్ గారు, మరి కళావతి గారు వీరు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. ఇప్పుడు వారి చేతుల మీద ఈ నీలాభిషేకం జరుగుతుంది. మరి ఎంత వైభవం జరుగుతుందంటే ఆ తల్లి ఇక్కడ క్షణక్షణం అందరూ కోరుకులు తీసే తల్లి కలపవలుగా వెలుగాడుతుంది. మరి ఈరోజు మరి ఈ టైం ఉన్నదంటే డాక్టర్ గారు చేతుల మీద 500 మందికి చీరల పంపిణీ జరుగుతుంది. ఆ దంపతులిద్దరు కూడా వెళ్ళగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.